స్వేచ్ఛగా స్వాతంత్రముగా ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో మనకే స్వేచ్ఛనిచ్చాడు. అయితే చాలా మంది అనుకుంటాం, ఫలానా వాళ్ళ ప్రోద్బలంతో ఇది చేశాను, ఫలానా ఆయన ప్రోద్బలముతో ఇది చేశాను. చాలా మంది మా ఆవిడ అందండి అందుకే చేశాను, మా ఆయన అన్నాడండి అందుకే చేశాను. ప్రతి ఒక్కరికి విచక్షణ జ్ఞానం అంటే మంచి చెడుల మధ్య తేడా తెలుసుకునే వయసు అందరికీ ఉంది. ఈ రోజుల్లో ఒకప్పుడు 10వ తరగతి దాటే వరకు మన పిల్లలుగా పరిగణించి నీకేం తెలియదు లేరా 11 అనేవాళ్ళు. ఇది 6వ తరగతికే పిల్లలకి తెలుసు ఏది తప్పో ఏది ఒప్పో ఏది ఎక్కడ ఆలోచించాలో మనకంటే వాళ్ళే మెరుగుగా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో మగపిల్లలు, మగపిల్లల విషయంలో ఆడపిల్లలు. మిగతా విషయాలు ఆలోచించరు. స్కూల్కి వస్తే ఈ 6వ తరగతి 7వ తరగతి నుంచి ప్రిన్సిపల్కి భయం, ఈ నాయలు ఏం చేస్తాడు, ఈ పిల్ల ఏం చేసిద్దని కదా. మనం అనుకుంటాం మన పిల్లలు మంచోళ్ళు, అందరూ పిల్లలు మంచోళ్లే అందరికీ, కానీ ఆ నొప్పి బయటపడే వరకే ఏదైనా. ఈ రోజున నీవు నేను కొద్దిగా సంపూర్ణముగా ధ్యానించినప్పుడు అంటూ ఉన్నారు, అదిగో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛను స్వాతంత్రాన్ని ఇచ్చాడు. కావున నీ ముందు నిప్పు ఉన్నది, నీరు ఉన్నది, నీ ముందు జీవము ఉన్నది, మరణము ఉన్నది. వీటిలో ఏది ఎంచుకుంటే బాగుపడతావో నీకు తెలుసు. నిప్పును తీసుకుంటే కాలిపోతామని, నీళ్లలో నీళ్లు తీసుకుంటే చక్కగా బాగుపడతామని, మరణాన్ని తీసుకుంటే అనగా పాపాన్ని తీసుకుంటే నాశనం అవుతామని, జీవాన్ని తీసుకుంటే దేవునితో కలిసి నడవగలమని. అందుకే ఈనాటి చివరి వచనం ఏమంటూ ఉన్నాడు, ప్రభు ఏ నరుని కూడా పాపము చేయమని ఆజ్ఞాపించడు. ఏ నరుని కూడా తప్పు చెయ్యమని పాపము చెయ్యమని ఏ నరునికి కూడా దేవుడు చెప్పడు. కానీ మనమే దేవుని మీదకి నెట్టేస్తాం, మనమే భగవంతుని మీదకి నెట్టేస్తాం.